ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది లీడర్స్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ వంశీ, ఇటీవల కొంతమంది అరెస్ట్, నందిగం సురేష్, ఇట్లా దాన్ని ఎలా చూడాలి? ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ప్రతి కేసు ఇల్లీగల్ కేసే. ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు, అవతలోడు బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. అసలు బెదిరించేది ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు? ప్రతి విషయంలోనూ వీళ్ళే. పారిశ్రామికవేత్తలను వదలడం లేదు, రాజకీయ నాయకులను వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు, అవతలోడు బెదిరించినాడు అని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ ఊరికే పోవు, ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి చుట్టుకుంటాయి. చుట్టుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి, వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకని కొడాలని చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 వీళ్ళు ముగ్గురు. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా. ఆ మాఫియా సామ్రాజ్యంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఈ అవినాష్ కానీ, నాని కానీ, వంశీ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే, పాప మా శంకర్రావు కానీ, మా బ్రహ్మనాయుడు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే, వాళ్ళ సామాజిక వర్గంలో తప్పు పుట్టారు, వాళ్ళ అన్యాయస్తులు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్టులు చేయించడం, వాళ్ళ మీద బురద చల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం. రెండోది, ఆయన ఇందాక ప్రెస్ మీట్లో చాలా అమాయకంగా వంశీకే పాపం తెలియదండి, సత్యవర్ధన్ గారంట, సత్యవర్ధన్ తానంతటికి తానే పాపం ఆటోలో కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చాడంట. ఆయన అన్న మాటలు. అయ్యా జగన్ రెడ్డి గారు చూడండి వీడియో.
ఏ విధంగా మీరు పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒక బీసీ ద్రోహి, ఒక దళిత ద్రోహి వంశీ దళిత బిడ్డను ఏ విధంగా కిడ్నాప్ చేసి తాను ఉంటున్నటువంటి ఇంటికే తీసుకువెళ్ళాడో ఇవాళ విజువల్స్ రిలీజ్ చేశాం. దీనికి జవాబు చెప్పండి. ఇప్పుడు చెప్తారా మీరు? వంశీకే పాపం తెలీదు, అక్రమంగా ఇరికించారు, ఈ విధంగా ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా? ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో దళితులపైన, బలహీన వర్గాలపైన వారికి చిన్న గీత పడినా కూడా ఉపేక్షించేది లేదు. కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఆ రకంగానే ఇవాళ వల్లభనేని వంశీ అనేటటువంటి ఒక దళిత ద్రోహిని ఇవాళ అదుపులోకి తీసుకున్నాం. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు గురుమూర్తి గారు మా పార్టీ అందరికి నమస్కారం. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరూ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరపున ప్రజల సమస్యల పైన పోరాడాలని అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేట్ కూడా ఆనాడు తాడి కట్టేస్తాం జరిగింది. మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు హామీ జరిగింది. మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈరోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. నో క్వశ్చన్స్. సాక్షి, నో క్వశ్చన్స్. అడగబా లేదా? రమ్మని అసెంబ్లీకి, వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలి. నా దాస్తోనే కదా ఎమ్మెల్యేలకి నెగ్గేది. రమ్మని అసెంబ్లీకి కూర్చోండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అందులో ఒకటి అబద్ధం అని కానీ, ఒకటి నిజం లేదని కానీ, ఏదైనా ఒకటి చెప్పమానండి దమ్ముంటే. నేను ఛాలెంజ్ విసురుతున్నా. రా అసెంబ్లీకి రా, నీకు దమ్ముంటే. ఈరోజు నీ మీద నువ్వు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే నేను ఒకటే అడుగుతున్నా. అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనేయండి, వేరేవాడు ఎవడైనా అవనేయండి, గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితులను వెనుకాడం. ఎవడైనా సరే, అక్కడ జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, సమ్ ఎక్స్ ఉన్నాడా మాకు అనవసరం. ఎందుకు ఒకటే చెప్తున్నా, RRR గారు ఉన్నారండి, రఘురామకృష్ణరాజు గారు. ఎందుకు ఆ రోజు నువ్వు తీసుకెళ్ళి కొట్టించి చంపించేద్దామని కూడా ఆలోచన చేసి రకరకాలైన విన్యాసాలు చేసి అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేసావు? ఒక ఎంపీని, సిట్టింగ్ ఎంపీని. TV5 మూర్తి గారు ఉన్నారు, ఆయన మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టావు? అసలు రాజద్రోహం కేసు అన్నదే లేదు. అసలు యాక్చువల్గా రాజద్రోహం కేసు అనేది నువ్వు చెప్పినట్టు, నువ్వు పెట్టినట్టు ఉంటే కనుక ఫస్ట్ ఈరోజు కేసు బుక్ చేయబోయేది రాజద్రోహం కేసు నీ మీదే ఫస్ట్ బుక్ చేయబోయేది. ఆ రోజు ప్రతి ఒక్కరి నోళ్ళు నొక్కి డిపార్ట్మెంట్ని తొత్తుల కింద వాడుకొని ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద బురద చల్లి నేను గవర్నర్ దగ్గరికి వెళ్తాను, గవర్నర్ గారి దగ్గరికి ఇవన్నీ కాదు నేను కొన్ని ఇస్తాను. నాగమ్మ హత్య కేసు గురించి ఏమైందో చెప్పు. నాగమ్మ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళగలిగావా? పులివెందెల్లో నాగమ్మని హత్య చేశారు. ఎందుకు? నీకు ఓట్లు వేసిందే కదా పాప నాగమ్మ. కనీసం వాళ్ళ ఇంటికైనా వెళ్ళగలిగావా? పోనీ సీఎం స్థాయిలో వెళ్ళలేకపోయావు, మరి మొన్ననే వెళ్ళలేకపోయావా?
ఒక్కళ్ళ గురించి మాట్లాడలేక ఒక్కళ్ళ గురించి ఏంటది దానికి కనికరం చూపించకుండా కన్సెంట్ చూపించకుండా ఈరోజు రాజకీయంగా ఏదో రకంగా బురద చల్దామని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. మేము ఒకటే చెప్తున్నా, ఈరోజు గాంజా విషయంలో మొన్న మన వినుకొండ ఇష్యూలో కూడా వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే చెప్పాడు గాంజాయి మత్తులో చంపాడని. ఈరోజు జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్కి వెనకాతల గంజా అన్నది బేస్ అయిపోయింది. ఆ 5 సంవత్సరాల కాలంలో గంజాయిని అనకూడదు కానీ ఒక రాష్ట్ర పండుగ పండించారు వీళ్ళు. విపరీతంగా విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఒకసారి మొన్న ఎప్పుడో బయటకు వచ్చి అంటాడు విషపు బీజాలు ఏదో సంథింగ్ విషపు బీజాలు నాటుతున్నారని ఏదో మాట్లాడాడు. అరే ఆల్రెడీ నువ్వు నాటేసావు విషపు బీజాలు. 5 సంవత్సరాలకే 5 సంవత్సరాల ముందే నువ్వు నాటేసావు విషపు బీజాలు లాస్ట్ 5 yearsలో. దాని తాలూకు అవశేషాలు ఇప్పుడు కొన్ని బయటపడుతున్నాయి. కానీ వల్లభనేని వంశీ గారు నాకు ఇందాక మన యాదగడ్డ వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు, మీరు కూటమికి ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి, జనసేన నాయకులకి, జనసేన వీర మహిళలకి ప్రత్యేకించిన విన్నపం. వల్లభనేని వంశీ గారు చెప్తున్నది నా దృష్టికి వచ్చింది. మీరు ఓటు ఎంపీగా బాలశౌరి గారికి వేసి మనకి గన్నవరం ఎమ్మెల్యే మట్టుకు నాకేయండి అని అడుగుతున్నారని. మీరు అది కూటమిలో అది సమంజసం కాదు. ముఖ్యంగా మనం అందరం గౌరవించే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మీకు తెలుసు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో. ఆయన పాటలు కూడా నేను సినిమాలో పెట్టుకున్నాను. ఆడవారి మాటలకు అర్థాలు వేరు లేను. ఆయన సినిమాలకి, ఆయన పాత సినిమాలకి నంత అభిమానం. అలాంటి వ్యక్తికి మహోన్నతునికి పుట్టిన ఆయన కుమార్తెని వల్లభనేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది. నిజంగా బాధ కలిగించింది. అరే మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు, లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు, కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరి గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది. జనసేన ఊహించుకోండి, భువనేశ్వరి గారిని అంటే నా సోదరుని అన్నట్టే, భువనేశ్వరి గారిని అన్నట్టు నా సోదరుని అన్నట్టే. ఎందుకంటే మనం ఆడపడుచులకి, అక్కడున్న దూరాన ఉన్న ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ. నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు. వల్లభనేని వంశీ గారికి ఓటు గనక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి, మా సోదరుని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ఒకసారి ఆ నైజం ఉన్నవాళ్ళు, ఆడపడుచుని ఎక్కడైనా సరే అగౌరవపరిచే వాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు. మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు, మీ అక్క చెల్లిని అగౌరవపరచచ్చు. సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం. నోరు తెరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా. అది నోరు కాదు, మురికి కాలువ. ఎంత పెనాయిలేసి వాష్ చేసినా ఆ మురికి కాలువే. అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటున్నారు. నా దగ్గర ఓనమానాలు నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు. చూపిస్తా.